ఈ పెండల దుంపలు అంటారు. ఈ దుంపలు లాగడానికని వచ్చాము మేము. చూడండి, వీటిల్లో అయితే దుంపలు ఉంటాయి. తవ్వి దుంపలు తెస్తాం. నేనైతే వీడియో తెస్తాను. సరే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, మేమైతే దుంపలకు వచ్చాము. చూడండి దుంప చెట్టు ఎంత ఉందో. మా పిల్లాడు నరుకుతున్నాడు. దుంప రొట్ట. ఇదిగోండి దుంపలు అయితే లాగుతున్నాం. ఇదిగోండి దుంపలు అయితే ఇగో ఇక్కడ దుంపలు వచ్చి ఇది ఒక చెట్లు అవుతున్నాడు. చూడండి ఒక చెట్టు ఇది. దాన్ని ఉన్నాయో లేదో తెలీదు. ఇదిగోండి ఇంకండి దుంపలను అయితే నరుగుతున్నాం. చూడండి నరుగుతున్నాడు. దుంపలు అయితే ఇలా వచ్చాయి. నాలుగు చెట్లు లాగితే ఈ దుంపలు వచ్చాయి. దుంప చూడండి ఎంత ఉందో. ఎండ ఎక్కువగా ఉంది. ఇదే ఉంటుంది 2 కేజీలు కేజీ. ఈ రొట్ట అయితే మేకలకే పట్టుకెళ్తున్నాం. మేకలు తింటాయి. 2 దుంపలు అయితే సంచులు వేసుకున్నాం. మాదే ఈ మొక్కలన్నీ మాయే. మేము స్థలం కొనుక్కుండి స్థలంలో వేసుకున్నాం. మా పిల్లాడు నేనైతే రొట్ట అట్టుకుని వెళ్ళిపోతున్నాం. మేకలకి రొట్ట పని చేద్దాం. ఇదిగోండి దుంపలు అయితే కోస్తున్నాను. ఉడకబెడతాను దుంపని. ఇది చూపించి దుంపలు నీట్గా కడిగేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. దుంప కడుగుతున్నాను. దుంపలు అయితేనే నీట్గా కడుక్కోవాలి. ఇలా కడగాలి శుభ్రం. ఇంకోండి దుంపలు అయితే నీట్గా కడుక్కుండి నీళ్ళు పోసుకోవాలా. కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు పోసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టుకుని దుంపలు అయితే ఉడికిపోయి వాచేసాను తీసేసాను. దుంపలు అయితే ఇవ్వండి ఉడకబెట్టేసాను కదా. ఇప్పుడు పాకం పెట్టుకోవచ్చు. వీటికి బెల్లం లేకుండా కూడా తినచ్చు, కానీ పాకం పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఉడికిపోయాయి కదా దుంపలు. ఇప్పుడు బెల్లం వేసాను. కొద్దిగా వాటర్ వేసుకుంది. ఇప్పుడు ఈ దుంపలు ఉన్నాయి కదండి, ఈ దుంపల్ని ఇలా తొక్క తీసుకోవాలి.
ఇవ్వండి ఇలా తీసాం కదా. ఇప్పుడు మరుగుతున్న పాకంలోని పాకం ఉంది కదా, పాకం వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నాయి కదా దుంపలు. కొద్దిగా ఓయ్ ఇలా ఉడకనివ్వాలండి. పాకం పట్టిదాకా దుంపలకి ఉడకనెత్తేసారు. చూడండి ఎలా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగైతే. తిన్నాం కదా, ఇది ఉడికిపోయిన పాకం అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు కట్టేసుకోవచ్చు. దుంపలు అయితే ఉడకపెట్టాను. కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకుంటే కొద్దిగా టేస్ట్ కోసం చెప్తున్నాను. ఇదిగోండి దుంపలు ఉడకబెట్టాను, పాకం పెట్టాను కదా. ఇదిగోండి టేస్ట్ చూసి సూపర్ ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, బాయ్.